అప్పుడు ఊపిరు పీల్చుకుని అంతగా ఉంటుంది కదా. అమ్మయ్య ఏమి చేసే చెప్పరేంటి, చెప్పరా? అమ్మయ్య మేము మీకు తెలుసండి, ఈరోజు క్రిస్మస్కి పసుపు గతకలేసినవి అదలుగా అంటే మనసి చేసినట్టు. ముందుగా ఆ మందిరంలో అర్చకలు ఇచ్చినవేవే మాకు ఖాళీ లేదులే కానీ, అందుకని మా పరివారంతో పంపించాము. ఏం గెలా అత్తిగెల. హల్లెలూయా. నీ మనసునిచ్చి చూడు, నీ హృదయాన్ని ఇవ్వు. నా దేవుడు నీ కుటుంబాన్ని వద్దుల్లో పచ్చగొనుగాక. ఆమేన్. అత్తిగెల్లో కేకు మొక్కలు పళ్ళు పలహారాలు అడిగే దేవుడు మన దేవుడు కానే కాదు. మన హృదయాన్ని కూర్చున్నాడు, మన తలతో మారాలని హస్కలు కూర్చోమన్న దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే జగ్గి ఏమయ్యాడంటే ఆ యేసు ప్రభువు వారిని చూడాలని, నా దగ్గర ధనం ఉంది, వడ్డీ వ్యాపారం చేస్తున్నాను, అయినా సరే నాకు యేసు ప్రభువు వారు కావాలి అని ఆశతో పరుగు పరుగున వెళ్ళి నేడి చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. ఎందుకు? ఉయ్యాల ఒకటానికా? ఎందుకు కూర్చున్నాడు? నేడికాయలు కోసుకుంటాక అని చెప్పరేంటి? అందరు నాయన చూస్తారు యేసయ్యని చూడటానికి. హల్లెలూయా. అంటే యేసయ్య వచ్చేది ఈ మార్గంలోనే. ఆ ఎరుకో పట్టణం నుండి వస్తున్నారు. ఆ లోక సువార్త 19లో పడితే చూసుకోండి, అందులో వస్తున్న మార్గంలో యేసు ప్రభులు వారు వస్తున్నారు. నేను ఇక్కడ కూర్చుని చూడొచ్చులే అనుకోలే, అందరికంటే ముందుగా. ఎందుకంటే కనుమ తీరా చూడాలని నేడి చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. నేడి చెట్టు ఎక్కి యేసు ప్రభులు వారిని ఆశతో చూస్తూ ఉన్నప్పుడు ఆ చెక్కి మొక్కలో సంతోషం, ఆనందం, పట్టరా అని ఆనందం. హల్లెలూయా. మనతో యేసు ప్రభులు వారు ఒక్కొక్కసారి ప్రవచనం ద్వారా మాట్లాడితే సంతోషపడతాం కదా. అబ్బా నా జీవితంలో అన్ని దేవుడు తెలియపరిచేశాడు, నేను చెప్పకపోయినా దేవుడు తెలియపరిచారు, నా బ్రతికంతా తెలియపరిస్తారు. అబ్బా ఎంత ఆనందంగా ఉందో. హల్లెలూయా. అలాగే యేసు ప్రభుల వారిని చూసేటప్పుడు కూడా జక్కే మొహంలో సంతోషము కుమ్మరించగలుగుతుంది. తనకున్న స్థితి అంతా మర్చిపోతున్నాడు. యేసయ్యని మనసారా ఆరాధిస్తూ ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. తన చుట్టూ ఉన్న ప్రజల్ని చూడడం లేదు కానీ యేసు ప్రభుల వారు ఆ నేడి చెట్టు మీద కూర్చుని ఆశపడుతున్న ఆ చెక్కి యొక్క దేవుడు చూశాడా లేదా? చెప్పండి, అలా చూశాడా? మనం కూడా అంతే. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. నాకెందుకులే, ప్రార్థనకు వచ్చాములే, ఏదో చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా అళ్ళే పాడుకుంటారులే, ఏదో నమ్మకద్దంగా కూర్చుని వాక్యం చెప్పేటప్పుడు పొండుకొని వెళ్ళిపోదావులే, అది కాదు. ఆశతో ఎదురు చూపులు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆశతో ఎదురు చూపులు చూడాలి. దేవుని నామని కనపరిచేవారుగా నువ్వెప్పుడైతే నిలబడతావో నీ కుటుంబం మీద ఆశీర్వాద దీవులు కొమ్మరించగలుగునుగాక. ఆమేన్. ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. అక్కడ యేసు ప్రభువు వారు వచ్చి ఆ చెట్టు మీద ఉన్న జక్కేని చూసి అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు జక్కకి అంత సంతోషం వచ్చి ఉంటుంది. త్వరగా దిగురు అన్నప్పుడు దిగొచ్చి యేసు ప్రభులు వారు గట్టిగా అద్దుకున్నప్పుడు, అయ్యా ఈరోజు మా ఇంట్లో ఉండండి అయ్యా అనక మునిపే యేసు ప్రభులు అన్నారు, నేడు నీ ఇంటిలో నేను బస చేయాలనుకుంటున్నా. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? జక్కే మనస్తత్వాన్ని బట్టి యేసు ప్రభులు వారే వారి ఇంటికి వెళ్ళిపోయారు. జక్కే ఎస్సయ్య రాయ్యా, మా ఇంటికి రాయ్యా, భోజనం చెయ్య అనలా. తన మనస్సును బట్టి, ఆలోచన బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి యేసు ప్రభులు వారు ఇదిగో తనతో ఉన్న శిష్యులతో కలిసి జక్క ఇంటికి భోజనానికి వెళ్ళి గట్టిగా హల్లెలూయా
నీ మనస్తత్వాన్ని బట్టి నువ్వు వెళుతూ నా దేవుని నుండి దీవెనలు పొందుకొని వెళ్ళుదురుగాక. నువ్వు ఎలాంటి మాటగారం అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, ధనవంతురాలు అవ్వచ్చు, నీకున్న ఎన్ని కూడా నాది నేను సభం అంతా పక్కన పెట్టి నా యేసయ్య ఎదుట ఈ మధ్యనికల శ్రమలో నువ్వు సరెండర్ అయిపోయినట్లయితే నువ్వు వెళుతూ గొప్ప బహుమానాన్ని మోసుకుని వెళ్ళుదురుగాక. హల్లెలూయా. జక్కి బ్రతులాడల తన మనస్తత్వాన్ని బట్టి, తనకున్న ఆలోచన బట్టి, తనలో ఉన్న ఆశను బట్టి యేసు ప్రభులు వారు అందుకని పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. గట్టిగా చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీ లేచియుండుట, కూర్చుండుట నీ లేచియుండుట బాగుగా తెలుసు. రాజా బాగుగా పెరిగినావు, బాగుగా పెరిగినావు. రాజా బాగుగా పెరిగినావు, బాగుగా పెరిగినావు. రాజా బాగుగా పెరిగినావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట గట్టిగా కూర్చుండుట నీ లేచియుండుట బాగుగా పెరిగినావు. రాజా బాగుగా పెరిగినావు, బాగుగా పెరిగినావు. రాజా బాగుగా పెరిగినావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ మన చుట్టూరు కూడా పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నువ్వు కూర్చుండట లెగిస్తా కూడా ఆయనకి తెలుసును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బహుగా మన కోసం ఎరిగి ఉన్న దేవుడు. తన కనివేరు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎలా వచ్చావు, ఈ స్థలంలో ఎలా కూర్చున్నావు? నువ్వు సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, విరుకులో ఉన్నావా, కుటుంబంలో నెమ్మది లేని స్థానంలో ఉన్నావా, మానసిక ఒత్తిడిలో సతమతం అవుతున్నావా? నా దేవుడు ఈరోజు నిన్ను పరిశోధించి తెలుసుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యను కూడా ఆ రోజు పరిశోధించి తెలుసుకున్నాడు కాబట్టి జక్కయ్య ఇంటికి దేవుడు ఒక ఇందు కోసం వెళ్ళాడు. ఈరోజు నీ హృదయాన్ని బట్టి నా ప్రభు ఆయన సన్నిధానము నీతో కూడా వచ్చిందురుగాక. హల్లెలూయా. కురుంగిపోచున్న వారిని లేవనెత్తగల దేవుడండి మన దేవుడు. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చగలవాడండి మన దేవుడు. శ్రమలో ఉన్న వారిని లేవనెత్తగలవాడండి మన దేవుడు. నువ్వు దుఃఖములో ఉంటే సంతోషించే దేవుడు కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆయన రాజులు, ఎందుకంటే రాజుకు మహారాజని, ఆయన ప్రభులకే ప్రభు అని, ఆయన రారాజని, ఆయన యోధా గోత్రపు సింహం అని, ఆ రాజు తప్ప మరొక రాజు ఈ ప్రపంచంలో లేరని ఎందరో రాజులు పరిశోధించిన ఈ రాజు మహిమ కలిగిన రాజు అని చెప్పగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్దలు, ప్రధాన నాయకులు, అనేకమైన శాస్త్రులు అందరూ కూడా ఒక చాట కూర్చుని ఆయన కోసం పరిశోధన చేసేది. అయినా ఈ రాజు మహిమ కలిగిన రాజని, మహిమ కలిగిన రాజని ఎవరు చెప్పలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ రాజును ప్రకటిస్తున్నావు.
ఈరోజు ఆ రాజుని వెంబడిస్తున్నావా నీవు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు పిలాతు దగ్గర ఆ రాజుని నిలబెట్టినప్పుడు పిలాతు ఏమన్నాడో తెలుసండి? ఈయన దగ్గర ఏ నేరము కూడా నాకు కనబడట్లేదు, ఏ నేరము కూడా కనబడట్లేదు కాబట్టి ఈయన నిరపరాధి, ఈ నీతిమంతుడి రక్తం నా పిల్లల మీద నా మీద పడకూడదని ఈ రాజు మహిమ కలిగిన రాజని చేతులు కట్టుకున్నాడు. నీవెందుకు ఈ రాజుని ఈరోజు సిలువ వేస్తున్నావు? నీవెందుకు ఈరోజు